హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి కనిపిస్తున్నాడు కదండి, అయ్యప్ప స్వామి. మా చిన్న తమ్ముడు మాల వేసుకున్నాడు అనమాట. సో మీరు ఇందాక చూసిన అయ్యప్ప స్వామి మా కొరుట్లలో కొలువి తీరిన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి. అలాగే శనీశ్వరుడు అండి మీకు కనిపించింది. సో మా చిన్న తమ్ముడు అండి నిలేష్, వాని పేరు గుంటుక నిలేష్. వాడు ఏంటంటే మాల వేసుకున్నాడండి. సో ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నాడు అనమాట. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని. యాక్చువల్లీ ఈ ఇరుముడి దాంట్ లోపల ఏముంటుంది అని చెప్పేసి ఒక చిన్న నాకు తోచింది, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి. సో దీంట్లో మా ఫ్యామిలీ మొత్తం కనిపిస్తారండి. మేము 5గురము అక్క చెల్లెళ్ళము, అన్నదమ్ములము, మొత్తం 5 మెంబర్స్. మా నాన్న, మా మరదళ్ళు, మా పిల్లలు అందరూ కనిపిస్తారండి. చూడండి ఆ ఇరుముడి విశిష్టత ఏంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి వాళ్ళ వీడియోలో. చూడండి. సో ఈ ఇరుముడి కట్టుకునే ప్రాసెస్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. మనకు తెలిసింది మన దగ్గర, వేరే ప్రదేశాల్లో అక్కడ. సో మా కొరుట్లలో ఇలా ఇరుముడి కట్టుకుంటారంట. అంటే మా తమ్ముడు కన్నేస్వామి కాబట్టి అక్కడ పద్ధతుల్లో ఫాలో అవుతున్నారనమాట. సో మేము పొద్దున 3 గంటలకు లేస్తే 5 o'clock వరకు టెంపుల్కి వెళ్ళిపోయామండి. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో ఇలా స్వామివారికి భిక్ష వేయించారండి. సో ఈ భిక్ష వేయించిన తర్వాత తమ్ముడు వెళ్ళిపోయాడు. సో తమ్ముని తర్వాత మేము ఒక 10 minutesకి వెళ్ళి అక్కడ ప్రాసెస్ జరిగిందనమాట. సో ఇదండి తంతు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇట్లా అంటే ఎక్కడి ప్రాంతంలో అక్కడ కదా. సో మా కొరుట్ల స్టైల్లో ఇదేమో. సో చూడండి కంటిన్యూ వీడియో. మండల పూజకు వెళ్ళే అయ్యప్ప భక్తులు కార్తీకంలోనూ, మకర విలక్కుకు వెళ్ళేవారు మార్గశిరంలోనూ దీక్షలు మొదలు పెడతారు. 41 రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. దీక్ష ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణు వేడుతూ నియమ నిష్టలతో పూజ పూర్తి చేసి ఇరుముడి ధరించి శబరిమలై చేరుకుంటారు. కొందరు స్వాములు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి 41 రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అయితే దీక్ష తీసుకునే వారం రోజుల ముందు నుంచి మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. దీక్ష తీసుకునే రోజు ఉదయం స్నానమాచరించి ఇంట్లో నిత్య పూజ చేసి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలి. చివరిగా వివాహమైన వారు ధర్మపత్ని అనుమతితో దీక్ష తీసుకోవాలి. స్వామి దీక్షను ఏదైనా ఆలయంలో తీసుకోవచ్చు. చందనం లేదా తులసిమాలతో పూజ చేసి మూలమంత్రాన్ని గురుస్వాముల ద్వారా గ్రహించాలి. దీక్ష పూర్తయ్యేంత వరకు మెడలో మాలను తీయరాదు. దీక్షలో ఉన్నప్పుడు తమకు తోచిన విధంగా కనీసం 5గురు స్వాములకైనా భిక్ష ఏర్పాటు చేయాలి. 41 రోజుల దీక్ష పూర్తి అయిన తరువాత ఇరుముడి ధరించి శబరిమలైకి బయలుదేరుతారు. స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేది ఇరుముడి. ఇరుముడి అంటే 2 ముళ్ళు కలదని అర్థం. ఇందులో భక్తి, శ్రద్ధ అనే 2 భాగాలు ఉంటాయి. కొత్త వస్త్రాన్ని 2 భాగాలుగా కుట్టించి ముందు ముడిలో దేవుడికి సంబంధించిన సామాగ్రి, వెనుక ముడిలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి, మాలికాపురత్తమ జాకెట్టు, పసుపు, కుంకుమ ఉంచుతారు. ఓ కొబ్బరికాయలో నీటిని తొలగించి దాన్ని ఆవు నెయ్యితో నింపుతారు. దీని అర్థం జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం. భక్తి అనే ముందు ముడిలో ఈ కొబ్బరికాయ పెడతారు. వెనుక భాగంలో ఇతర పూజ సామాగ్రి ఉంచి ఓంకారం అనే తాడుతో ముడివేస్తారు. భక్తి, శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. కొబ్బరికాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితోనే పదునెట్టాంబడి ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు స్వాములు. సో ఇదండి ఇరుముడి విశిష్టత. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. అంటే ఏమైనా తప్పులుంటే మట్టుకు నన్ను క్షమించండి. అయ్యప్ప స్వామి చెప్పించుకున్నాడు కనుకనే నేను చెప్పానండి. ఏదైనా మన చేతిలో ఉండదండి. మన కర్మానుసారం ఏదైనా జరుగుతుందండి. ఇలా మీతో షేర్ చేసుకోవడం, ఈరోజు నేను అయ్యప్ప గురించి చర్చించి మీతో చెప్పుదామని నేను ఎప్పుడు అనుకోలేదు. అది ఇవాళ చెప్పాను. సో మన తప్పులుంటే మట్టుకు క్షమించండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మొత్తం నా వాయిస్ ఓవర్ ఇచ్చాను. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మట్టుకు శరణ్ ఘోషలో నేనేం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి. సో ఆ శరణ్ ఘోష విందాము. స్వామివారిని మా తమ్ముడు, మా నిలేషు, మా విజయ్, మా
నిలేష్ వాళ్ళ సడ్డకుడు ఆ అబ్బాయి కూడా వేసుకున్నాడు అనమాట. రింటూ అని మా నిలేష్ క్లోజ్ ఫ్రెండ్. సో వీళ్ళు నలుగురు మొత్తం 12 మంది వెళ్ళారండి స్వాములు. సో ఆ 12 మంది నేను తీయలేదు, కానీ మాకు దగ్గరైన ఆ నలుగురిది మట్టుకు ఇవాళ ఇరుముడి కట్టుకునేది వీడియో తీసి పెడుతున్నాను. అక్కడ నా వాయిస్ ఓవర్ ఏమి ఉండదండి, చూడండి ఒరిజినల్ వాయిస్తోనే పెట్టేస్తాను. సో చూసి మా ఈ నలుగురికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వీళ్ళు ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ కోరిక సఫలీకృతం అవ్వాలని ఆశీర్వదించండి. సో అయ్యప్ప వీళ్ళని ఎప్పుడు ఇలా కరుణించాలని కోరుకుంటున్నాను. ఈ నలుగురిని ఎవరైతే ఈ శబరిమల మాల అయ్యప్ప మాల వేసుకున్నారో మిగతా 12 మందిని కూడా, సో నాట్ ఓన్లీ 12 మంది అండి, ఎవరైతే స్వామిని దర్శించుకొని స్వామి సేవలో ఉన్నారో వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి అందరికీ స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని, వాళ్ళ ఇంట్లో సంతానం సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మెయిన్ మా తమ్ముడికి మంచిగా చిన్ని అయ్యప్ప రావాలని కోరుకుంటున్నానండి. ఇదండి మా తమ్ముడి ఇంట్లో పెట్టుకున్న పీఠం అనమాట. మా ఇంట్లో పీఠం పెట్టుకుంటారు కదండి, మా ఇంట్లో పీఠం అనమాట అయ్యప్ప స్వామిది. సో మా తమ్ముడు వెళ్ళిన తర్వాత మా మధురమ్మ పూజ చేసుకుంటుంది ఇక. సో ఇదండి మా ఇంట్లో అయ్యప్ప పీఠం. మా మొత్తం ఫ్యామిలీని చూడొచ్చండి. మేము 5గురం సంతానం, నాన్నకి మా 5గురు సంతానం, మా నాన్న, మా చుట్టాలు చాలామంది కొత్త వాళ్ళు. అంటే చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో అందరు కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. మా చిన్న చెల్లె, మా పెద్ద మరదలు అనమాట ఈ అమ్మాయి. సో మా పెద్ద మరదల వల్ల కొడుకు అనమాట సుహాంష్. సో ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మా విహమ్మ ఇక్కడ నిలిచింది కదండి పక్కకి, తను మా నిలేష్ వాళ్ళ వైఫ్ అనమాట. తన పేరు మధురిమ అనమాట. ఇదిగోండి మా మధురిమ, మా అక్షయ. సో మా టోటల్ ఫ్యామిలీ కనిపిస్తుంది మా వరుణ్ రాజ్. సో ఇదండి ఇవాళ వీడియో, చూడండి స్కిప్ చేయకుండా ప్లీజ్. సో ఇదే అండి కొరుట్లలో అయ్యప్ప స్వామి టెంపుల్. మబ్బుల 5:15కి వెళ్ళామండి. సో ఇక్కడే మా తమ్ముడు ఇరుముడి కట్టుకుంటున్నాడండి. నిలేష్ స్వామి నౌక సాగిపోతున్నది, చూడండి కంటిన్యూ వీడియో. మీరు జరుగు అయ్యప్ప శరణం, భగవతి శరణం, దేవి పాదం, అయ్యప్ప శక్తియే అయ్యప్పో స్వామియే. నీ సన్నిధికి కాళ్ళ పాటల్లో ముళ్ళ పాటల్లో వస్తున్నమప్ప అయ్యప్పో స్వామి శరణం, దేవి శరణం, దేవుని పాదం, దేవి పాదం, స్వామి పాదం, అయ్యప్ప పాదం, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. అప్ప అప్ప అయ్యప్ప కరుణించప్ప, అయ్యప్ప కాపాడప్ప, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, దేవుని శరణం, దేవి శరణం, దేవుని పాదం, దేవి పాదం, స్వామి పాదం, అయ్యప్ప పాదం, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప, అయ్యప్ప వరాన్నమప్ప, అయ్యప్ప పురాణ పురుష, అయ్యప్ప నీవే దిక్కు, అయ్యప్ప నీవే రక్ష, అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్ప
స్వామియే అప్ప అప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప స్వామియే శరణయ్యప్ప స్వామియే శరణయ్యప్ప ఇరుముడి ప్రియనే శరణయ్యప్ప స్వామి సన్నిధానమే శరణయ్యప్ప ముందుకు అటు అటు లోకనాయకనే కోటి బ్రహ్మాండ నాయకనే ఫోటో దిగాలి అది వీడియో తీసి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవను పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అప్ప అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప ధర్మ శాస్త్ర అయ్యప్ప లోక శరణ్య అయ్యప్ప పిల్లాడి వీర అయ్యప్ప వీరమణి కంఠ అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్పో అయ్యప్ప అయ్యాభిషేకం స్వామికే పాలాభిషేకం స్వామికే జలాభిషేకం స్వామికే ఏకాభిషేకం స్వామికే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప యేసు తెలియగా అయ్యప్ప మన్నించప్ప అయ్యప్ప కాపాడప్ప పరిమళ వాస అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప నిర్మల వాస అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప లోక శరణ్య దేవియే శక్తియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అప్ప అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప షణ్ముఖ సోదర అయ్యప్ప లోకనాథ అయ్యప్ప గణేశ సోదర అయ్యప్ప సుబ్రహ్మణ్య సోదర అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప ఈ సన్నిధికి అయ్యప్ప వాళ్ళ బాటలో అయ్యప్ప వీళ్ళ బాటలో అయ్యప్ప చెప్ప అయ్యప్ప వానన వాస అయ్యప్ప నిర్మల వాస అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 స్వామి శరణయ్యప్ప శరణయ్యప్ప
అయ్యప్ప శివయ్యప్ప 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 నెక్స్ట్ వీడియో పోయినా జల్దీ ఫాస్ట్గా శివయ్యప్ప శివయ్యప్ప అరే స్వామి ఇట్లా ఇట్లా Rangana
కనీసం కనీసం పెడుతున్నాడు అయ్యప్ప 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 వీరమణి కంఠనే రాజాధిరాజనే కంఠనే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప పిల్లాలి వీరనే వీరమణి కంఠనే రాజాధిరాజనే కంఠనే పురన్న దమ్ములట వీరులట నిత్య బ్రహ్మచారుడే నిత్య బ్రహ్మచారుడే వస్త్రధారుడే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామి జిందక టాం టాం అయ్యప్ప దింతక తోం తోం స్వామి జిందక టాం టాం అయ్యప్ప దింతక తోం తోం స్వామి జిందక టాం టాం అయ్యప్ప దింతక తోం తోం పురన్న దమ్ములట వీరులట నిత్య బ్రహ్మచారుడే వస్త్రధారుడే నిత్య బ్రహ్మచారుడే వస్త్రధారుడే స్వామియే దేవి. సో ఇదండి కురుట్ల అయ్యప్ప టెంపుల్లో మా తమ్ముడు కట్టుకున్న ఇరుముడి అండి. మా తమ్ముడు అని చెప్పడానికంటే నలుగురు తమ్ముళ్ళు అని చెప్పొచ్చు. మా నలుగురు తమ్ముళ్ళు ఇరుముడి కట్టుకున్నారనమాట. సో వాళ్ళది జర్నీ వీడియో నేను మళ్ళీ సెకండ్ పార్ట్లో షేర్ చేస్తాను. ఈ కట్టుకున్న వీడియో షేర్ చేయడానికి నాకు నియర్ అబౌట్ 22 minutes పట్టిందండి. సో మళ్ళీ హెవీ టైం అవుతుందని చెప్పేసి దాన్ని సెకండ్ పార్ట్కి షేర్ చేస్తున్నాను. సో రెండు ఎర్టిగాల్లో వెళ్తున్నారనమాట. సో 12 మంది, దాంట్లో 6, దీంట్లో 6. సో మా తమ్ముళ్ళే డ్రైవర్లు అనమాట. సో వేరే డ్రైవర్లు ఎవరు లేరు. కుకింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారంట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి.